తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చంద్రబాబుని మించిన మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్న నాయకులు లేరు. ముఖ్యంగా మీడియా మేనేజ్మెంట్ వ్యవహారాల్లో ఆయనకు సరి తూగేవాళ్ళు ఎవరూ కనిపించరు. అలాంటి చంద్రబాబు ఇంతకాలంగా లోకల్ మీడియాలోనే అనుకుంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాను కూడా ప్రభావితం చేస్తున్నారా అనే అనుమానాలు కలగక మానవు. ఎందుకంటే తాజాగా రాయిటర్స్ అనే ఒక ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీ రాసిన కథనం అలాంటి అనుమానాలకి ఆస్కారం ఇస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోదీ తర్వాత ప్రధానమంత్రి ఎవరు అనే చర్చ సాగుతోంది. రాయిటర్స్ ఏజెన్సీ రాసినటువంటి కథనంలో మోదీ తర్వాత చంద్రబాబు, నారా లోకేష్ కూడా రేసులో ఉంటారు అన్నట్టుగా రాసుకొచ్చింది. దేనికి? ప్రధానమంత్రి పదవికి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కూడా రేసులో ఉన్నారు అన్నట్టుగా రాసినటువంటి తీరు చాలామంది విస్మయపరిచింది. అనేక మంది ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సి వస్తుంది. అసలు ఇట్టా ఎలా రాస్తారు? రాయిటర్స్ లాంటి ఒక ప్రఖ్యాతిగాంచిన న్యూస్ ఏజెన్సీ ఇంత అనూహ్యమైనటువంటి రీతిలో కథనాలు రాయడమా అంటూ చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు, తీవ్రంగా తప్పుపడుతున్నారు. రాయిటర్స్ని దుయ్యబట్టడానికి కూడా వెనకాటలేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది రాయిటర్స్ మీద సెటైర్లు వేస్తున్నారు. నిజానికి మోదీ తర్వాత ఎవరు అన్నది బీజేపీ నిర్ణయం చేసుకుంటుంది. అది బీజేపీ తన నిర్ణయానికి తగ్గట్టుగా వ్యవహరిస్తుంది. అందులోనూ అమిత్ షా లాంటి వాళ్ళు రేసులో ముందుంటారు. ఇప్పటికే ఆయన 10 ఏళ్లుగా నెంబర్ 2గా వ్యవహరిస్తున్నారు. మోదీ తర్వాత ఆయనే అనే అభిప్రాయం బీజేపీలో చాలా కాలంగా ఉంది. జోడీ నెంబర్ 1గా సాగుతున్నటువంటి ఆ ఇద్దరిలో ఒకరేదైనా అనూహ్యంగా పక్కకి తప్పుకోవాల్సి వస్తే రెండో నేతకి ఛాన్స్ ఇస్తారు అనే మాట చాలా కాలంగా ఉంది. ఒకవేళ అమిత్ షా కాకుంటే ఆ తర్వాత నితిన్ గడ్కరీ, రాజ్నాథ్ సింగ్, ఇంకా చాలామంది రేసులో పేర్లు వినిపిస్తూ ఉంటాయి. కానీ వీళ్ళెవరూ కాదని ఆంధ్రప్రదేశ్లో కేవలం 16 ఎంపీ సీట్లతో ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకుడికి కేంద్రంలో ప్రధానమంత్రి పదవి ఇస్తారు అని, పోనీ చంద్రబాబు అంటే ఏదో అనుభవజ్ఞుడు, గతంలో అనేక కూటమిలకి సారథ్యం వహించినటువంటి చరిత్ర ఉంది కాబట్టి ఆయన పేరును పరిశీలిస్తారు అని అనుకున్న నారా లోకేష్ కూడా ప్రధానమంత్రి రేసులో ఉన్నారు అన్నట్టుగా రాసినటువంటి వైను అత్యంత విడ్డూరంగా ఉంది. అందరూ నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. నారా లోకేష్ మంత్రిగా పనిచేసిన అనుభవమే నిండా 4 ఏళ్లు లేదు. పైగా ఆయన తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచారు. ఆయనకి రాజకీయ అనుభవం కూడా దాదాపు నామమాత్రం. అలాంటి నాయకుడిని దేశ ప్రధానమంత్రిగా పరిగణలో తీసుకుంటారు అంటూ ఒక అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ రాయడం అంటే ఎంత ఎబ్బెట్టుగా ఉందో ఇటే అర్థమవుతుంది. అంతగా రాతలు ఎలా రాస్తారు? అలాంటి వార్తలు కూడా అంతటి ప్రఖ్యాతి సంస్థల్లో ఎలా వస్తాయి అంటే దానికి మళ్ళీ కారణం చంద్రబాబే అనే అభిప్రాయం కూడా చాలామంది నుంచి వస్తుంది. అంతగా ఇంటర్నేషనల్ మీడియాను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారా అనేటువంటి రీతిలో కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు మీడియా మేనేజ్మెంట్ ఏ రేంజ్లో ఉంటుందో పుష్ప లోకల్ అనుకుంటువా కాదు ఇంటర్నేషనల్ అని చెప్పినట్టుగా ఇప్పుడు చంద్రబాబు లోకల్ అనుకుంటువా అనాల్సిందేమో అనేటువంటి రీతిలో ఈ రాతలు ఉన్నాయి అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా మోదీ తర్వాత ఎవరు అనే చర్చ అయితే ఇప్పుడు దేశంలో ఉధృతంగా సాగుతుంది, విస్తృతంగా నడుస్తుంది. ఢిల్లీ వర్గాల్లో ఇది చాలా పెద్ద టాపిక్గా మారింది. అలాంటి సమయంలో పలువురు బీజేపీ నేతల పేర్లు ముందుకొస్తుండగా బీజేపీ కాదని కేవలం 16 ఎంపీ సీట్లతో ఉన్నటువంటి నాయకుడికి పట్టం కట్టేస్తారనేటువంటి రీతిలో రాత రాయడమే అత్యంత ఆసక్తికరం. అయితే ఒకనాడు ఎప్పుడు యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ కాలంలో దేవగౌడ ప్రధానమంత్రి అయ్యారు, ఐకే గుజరాల్ ప్రధానమంత్రి అయ్యారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబుకి అవకాశం ఉంటుందంటే 1996 నాటి పరిస్థితికి 2026 నాటి పరిస్థితికి ఏమాత్రం పోలికే లేదు, పొంతనే లేదు. దాన్ని అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు రాసిన రాతలుగా ఇవన్నీ కనిపిస్తున్నాయి. అయితే ఆనాడు ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో జ్యోతి బసు లాంటి వాళ్ళకు కూడా బెంగాల్ సీఎంగా ఉండగా ప్రైమ్ మినిస్టర్ ఆఫర్ వచ్చింది. దాంతో ఆ పార్టీ ఆ అవకాశాన్ని వదిలేసుకుంది. ఇలా ఇప్పుడు ఏకంగా చంద్రబాబుకి మోదీ తర్వాత ప్రధానమంత్రి పదవి కట్టబెడతారు, చంద్రబాబు కాకుంటే నారా లోకేష్ కూడా ఛాన్స్ ఉంటుంది అనేటువంటి రీతిలో రాయడం వెనక ఎక్కడెక్కడ ఎంత ఎలాంటి రీతిలో మేనేజ్మెంట్ జరుగుతుందో ఎవరైనా ఇట్టే అర్థం చేసుకునే విషయంగా చెప్పొచ్చు.